ఈరోజు మన వాక్య ధ్యానాంశం దేవుని సమాధానం. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనములో ఏకమనస్సు గలవారయుండుడి, సమాధానముగా ఉండుడి, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయాలకు మీ తలంపులకు కావలిగా ఉండాలి అని భక్తుడైన పౌలు తన వ్రాసిన ఉత్తరాల్లో విశ్వాసులకు ముగింపు వచనంగా వ్రాశాడు. యేసుక్రీస్తు ఆయన అనుచరులకు చెప్పిన మాటలు కూడా ఇలాగే ఉన్నాయి. మీకు సమాధానము కలుగునుగాకని. సమాధానం మన హృదయాల్లో దేవుడు అనుగ్రహించే దీవెన. అది దేవునితో మనకు సరి అయిన సంబంధం ఉన్నప్పుడు మన లోపల కలిగే అనుభవం. ఇది దేవునితో నరునికి కలిగే సహవాసం. ఇక మన ఇరుగు పొరుగులతో మనకు కలిగే సమాధానం కూడా ఒకటి ఉన్నది. పరిస్థితులు తారుమారై మన ఇరుగు పొరుగులు మనకు విరోధులై ఎటు చూసినా తొందరలు ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఇట్టి సందర్భంలోనూ మనకు కావలసింది దేవుని సమాధానం. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలగాలంటాడు భక్తుడైన పౌలు. ఒక ప్రక్క దేవుని దానమైన కృప, మరో ప్రక్క మానవునికి అవసరమైన సమాధానం. ఈ రెండు దేవుని నుంచి మనకు దొరుకుతాయి. ఇరుగు పొరుగులతో సమాధానం, మన తోటివారితో సమాధానం, దేశాల మధ్య సమాధానం, జాతుల మధ్య సమాధానం. దీన్ని దేవుడే ఇవ్వాలి. అది దేవుని చిత్తం. యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పెట్టి నరులైన వారికి వడండరుల మధ్యనున్న గోడను పడగొట్టి సమాధానము తెచ్చాడని భక్తులైన పౌలు చెప్పాడు. యూదుడని, హెలోనీయుడని, ఘనుడని, ఘనహీనుడని, విద్యావంతుడని, అవిద్యాపరుడని, తెల్లవాడని, నల్లవాడని, తుదకు స్త్రీ అని, పురుషుడని కూడా ఏ భేదము లేకుండా నరుల మధ్య సమాధానం తెచ్చాడు. యేసు ప్రభు ఈ సంగతి మరిచిపోయి ఇంకా మనం గోడలు కట్టుకొని మన పొరుగువారితో సమాధానము లేకుండా ఉంటే మనం దేవుని చిత్తాన్ని ఎదురుస్తున్నామన్నమాట. అలాంటి పరిస్థితుల్లో మనకు సమాధానం ఉండదు. కొన్నిసార్లు లోకములో తొందరల వలన, చింతల వలన కూడా మన సమాధానం పాడవుతుంది. ఒకప్పుడు ఓ చిత్రకారుడు మంచి పటాన్ని చిత్రించాడు. ఆ పటములో ఒక ఓడ నడి సముద్రం మీద ఉంది. అలలు చెలరేగుతూ ఉన్నాయి. మేఘాలు కమ్మి దారి కనబడడం లేదు. ఆకాశము అంతా చీకటిమయమై తుఫాను వచ్చేటట్టు ఉన్నది. ఈ పడవలో ఒక యవనస్తుడు చుక్కాని పట్టుకుని నిదానించి ముందుకు చూస్తూ అపాయములోండి పడవను నడిపించ ప్రయత్నిస్తున్నాడు. అతని వెనక యేసు ప్రభు పడవలో నిలవబడి ఎడమ చేతిని ఆ యవనస్తుని భుజం మీద వేసి ధైర్యపరుస్తూ కుడి చేతిని ముందుకు చాచి అతనికి దారి చూపిస్తూ ఉన్నాడు. క్షేమమైన తీరానికి, భద్రమైన స్థలానికి అతన్ని నడిపిస్తూ ఉన్నాడు యేసు ప్రభు. ఇది తొందరలో ప్రశాంతత, ఇది లోకము ఇయ్యనేరని గొప్ప సమాధానం. సాధు సుందర్ సింగ్ ఇటువంటి ప్రశాంతాన్ని సంపూర్ణంగా అనుభవించాడు. ఆయన ఒకసారి ఒక సాదృశ్యం చెప్పాడు. సముద్రం మీద తుఫాను వచ్చినప్పుడు అలలు చెలరేగి సముద్రపు ఉపరితలం బేభత్సంగా ఉంటుంది. అయితే సముద్రం లోపలికి దిగి కొంచెం అడుగుకి పోతే నీళ్లు నిలకడగా ప్రశాంతంగా ఉంటాయి. అక్కడ అల్లరి ఉండదు, తొందర ఉండదు, భయం ఉండదు. అలాగే నరుడు లోకములో తొందరలు కలిగినప్పుడు, భయం పుట్టినప్పుడు, తుఫానులు చెలరేగినప్పుడు, గందరగోళం కలిగినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనా సహవాసాల్లో ఆయనతో లోతుకు పోతే ప్రశాంతమైన నెమ్మది కలుగుతుంది. లోకం ఇయ్యనేరని సమాధానం ఆయన దగ్గర దొరుకుతుంది. అందుకే స్విస్లీ ఇలాగ పాడాడు, యేసు ఆత్మరక్షణ నిన్ను ఆశ్రయించి తిన్, లేవగా తరంగములు గాలివాన గొట్టక, జీవబాధలన్నింటిని నన్ను దాచు రక్షక, నన్ను నడిపి రేవు నన్ను ఆత్మచేర్చు మితుతున్ అని ఒక పాటను పాడినట్లుగా మనము చూడగలుగుతున్నాం. కాబట్టి మీ అందరికీ కూడా
దేవుని సమాధానం మెండుగా కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఎన్నో తొందరలతో మేము తలక్రిందులగుచున్నాము. ఈ లోక ప్రయాణమునందు మాకు నెమ్మది లేదు. సమస్త జ్ఞానమునకు మించిన మీ సమాధానమును మాకు దయచేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థించున్నాం పరమ తండ్రి. ఆమేన్.